ఇవాళ మనం వాలంటీర్ల మీద ఇంపార్టెంట్ అప్డేట్ అండి. విషయం ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి భరద్వాజ్ గారు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఆయనైతే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కామెంట్ చేశారండి. వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన ఆలోచన ధోరణి విషయంలో ఆయన కొంచెం ఇంటర్వ్యూలో విపులంగా చెప్పుకొచ్చారు. ఇక విషయం ఏంటంటే ఆయన చెప్పిన విషయాలు విన్న తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. చంద్రబాబు గారు ఈ గ్రామాల్లో అన్వాంటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో చాలా మంది గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ తగ్గించాలి, అక్కడ తగ్గించి వాళ్ళని ఇంకొక ఏరియాలో అవసరమైన ప్రాంతానికి తరలించండి, పురపాలక వ్యవస్థల్లోకి పంపించే ప్రయత్నం చేయండి అని అన్నాడు ఆయన. దీన్ని కలిపి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే ఏదో మేరకు వీళ్ళకి అష్యూరెన్స్ అయితే దక్కుతుంది, కానీ అక్కడ పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు ఆ ప్రాంతంలో. అంటే టోటల్ విలేజ్కి ఒకరిని పెట్టి మిగిలిన వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం ఇలాంటివి ఏవో జరుగుతాయి. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళి పనిచేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉంటుంది. దానికి ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. సచివాలయ వ్యవస్థనైతే పూర్తిగా ప్రక్షాళన చేయాలనే దిశగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. వాలంటరీ వ్యవస్థను కూడా అదే విధంగా ప్రక్షాళన చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని అర్థమవుతుంది. ఈ వాలంటీర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుందండి. ఈ వాలంటీర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం వారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి వాళ్ళకు సంబంధించి నెక్స్ట్ కార్యాచరణ అనేది ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి అయితే చూడాలండి. దీని మీద పూర్తి అప్డేట్ అయితే కొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఈసారి అప్డేట్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.